తెలంగాణలో రేవంత్ రెడ్డి పరిపాలన వచ్చేసి 2 సంవత్సరాలు అవుతుంది. మరి 2 సంవత్సరాలు చేసిన మార్పులేంది? ఆయన ఏమేమి చేసిండు ఇప్పటివరకు? ఆయన 6 గ్యారంటీలు ఉన్నారు కదా! ఒకటే గ్యారంటీ ఉంది అంతే. బసెస్ మిగతాయన్నీ ఆన్ ది స్పాట్‌లో అవి ఏం లేవు అందుబాటులో. చేస్తా అంటాడు గానీ అంత చెయ్యడు. అంటే ఇప్పుడు ఏమన్నా అంటే ప్రాజెక్ట్‌ల విషయంలోకొచ్చేసే గొడవలవుతున్నాయి గదా! లాస్ట్ టైమ్ తీసుకుంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలోనే అవకతవకలు జరిగినాయని జెప్పేసి రేవంత్ రెడ్డి అన్నాడు. ఇప్పుడేమో కేసీఆర్ ఉన్నట్టుండి దిగేసి పాలమూరు ఇంకా రంగారెడ్డి ప్రాజెక్ట్‌ల గురించి మాట్లాడుతుండు. మరి ఈ వీట్ల గురించే ఆహ్, మొత్తం సంవత్సరాలు గడుపుతారంటారా? మరి ప్రజల పరిపాలన చూస్తారంటారా? ఇప్పుడు మాత్రం పాలమూరు ప్రాజెక్ట్ మాత్రం మేము కాలువలు తెచ్చిండు కేసీఆర్. ప్రాజెక్టులు మాత్రం అక్కడ సైడ్ ఇవ్వలే. ఇక్కడ సైడే ఏసిండు కాళేశ్వరం. అంటే ఇప్పుడు ఇవే విషయాలపై మాట్లాడేందుకు కేసీఆర్ ప్రెస్ మీట్‌లయితే పెడుతున్నాడు. మరి అసెంబ్లీకి ఎందుకు రావట్లేదంట? ఆయన సెల్ఫ్ సర్వీస్ ఉండొచ్చు. సెల్ఫ్ డిఫెన్స్ ఉండొచ్చు. ఆయనది ప్రాబ్లమ్ ఏందో ఆయన ఓల్డ్ ఏజ్‌గా అయిపోయింది కదా! దానికి మొన్న అసెంబ్లీకొచ్చినప్పుడు రేవంత్ రెడ్డి గూడా ఎళ్లి చెయ్యి కలపడం గూడా జరిగింది గదా! మరి బయటకి ఇట్లాంటి పక్షపాతాలు కనిపిస్తున్నాయా? లోపల అందరూ ఒకటే అంటారా మరి? లోపటంతా ఒకటే ఉంటదది. అంటే వీళ్ళ పరిపాలనలో వచ్చిన మార్పులేంటి? పథకాలే కాకుండా డెవలప్‌మెంట్ ఏమన్నా కనిపించిందా? మొన్నటికి మొన్న 5,00,000 కోట్ల వరకు ఇన్వెస్ట్‌మెంట్ తెచ్చారు. మరి డెవలప్‌మెంట్ జరుగుతుందంటారా? ఇదేది కాంగ్రెస్ గవర్నమెంటా? అంతేం కనిపించలేదు. రోడ్లు అట్లనే ఉన్నాయి డ్యామేజు. మళ్ళా ఇక్కడ మనకు ఫ్లైఓవర్స్ అట్లనే ఉన్నాయి. ఆన్ ది స్పాట్ లాగా. అంతేముంది మామూలుగా రోడ్లయితే లేవు.